శివాయ గురవే నమః. జ్ఞానక్షముడు ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. పెళ్ళైన తర్వాత ప్రతి ఒక్కళ్ళకి కూడా ప్రతి ఒక్క కుటుంబంలోని కూడా ఏదో ఒక మనస్పర్ధలు, గొడవలు, చికాకులు, చిరాకులు అనేటువంటివి ఉంటూనే ఉంటాయి. అయితే మీ యొక్క జీవిత భాగస్వామి భార్య అయినా కావచ్చు, భర్త అయినా కావచ్చు, ఎవ్వరైనా సరే ఇప్పుడు నేను మీకు చెప్పబోయేటువంటి ఈ యొక్క పరిహారం అనేటువంటిది మీరు ఆచరించుకోవచ్చు. ఎక్కువ కష్టమో, శ్రమ కూడా మీరు పడాల్సిన అవసరం లేదు. కానీ దీని వలన ప్రయోజనము, ఫలితమైతే తప్పకుండా ఉంటుంది. మీ ఇద్దరి మధ్యన ఉండేటువంటి చికాకులు, చిరాకులు, మనస్పర్ధలు, గొడవలు, అయిష్టాలు ఇవన్నీ కూడా దూరమయ్యి, ఒకలంటే ఒకళ్ళకి అభిమానము, సామరస్యత, సఖ్యత, ఐకమత్యము, ఇష్టము, గౌరవము ఇవన్నీ కూడా ఏర్పడతాయి. ఏం చేయొచ్చనంటే, ఏదైనా సరే ఒక సోమవారం నాడు ఉదయం పూట మీరు స్నానం పూర్తయిపోయిన తర్వాత మీ యొక్క పూజా మందిరంలో చక్కగా ముందుగా శివ పార్వతుల యొక్క పటం అయితే ఖచ్చితంగా ఉండాలి. అయితే శివ పార్వతుల యొక్క పటానికి చక్కగా నమస్కారం చేసుకుని ఆవు నేతితో గాని, నువ్వుల నూనెతో గాని దీపారాధన చేయండి. దీపం వెలిగించి 2 అగరబత్తులు వెలిగించుకోండి. చక్కగా నైవేద్యంగా ఒక అరటిపండో, బెల్లం ముక్కో లేకపోతే ఏది ఉంటే అది పటికి బెల్లమో, ఇంట్లో ఏది ఉన్నా సరే చక్కటిది ఒక పండు ఏదైనా సరే చక్కగా నైవేద్యంగా పెట్టవచ్చు. పెట్టిన తర్వాత ఇప్పుడు ఆ శివపార్వతులని చక్కగా నమస్కారం చేసుకొని మీ యొక్క కోరిక అనేటువంటిది చెప్పుకోండి. అంటే మీ యొక్క జీవిత భాగస్వామితో పలానా ఇది మా యొక్క సమస్య. ఇది తొలగించు స్వామి. ఇది తొలగిపోయేలాగా చూడు అని చెప్పి నమస్కారం చేసుకొని ఒక బౌల్ తీసుకోండి. ఏ బౌల్ అయినా సరే పర్వాలేదు. గ్లాసో, స్టీలో, ఇత్తడో, రాగో ఏదైనా సరే వెండిదో ఏదైనా సరే ఒక బౌల్ తీసుకోండి. అయితే ఆ యొక్క బౌలు అంటే తెలుగులో బేసన అంటారు. అది అందరికీ వాడిక భాషలో బౌల్ అంటే తెలుస్తుంది కాబట్టి చెప్పాను. ఆ యొక్క పాత్ర తీసుకొని దాని నిండా కూడా రాళ్ళ ఉప్పు నింపుకోండి. దాని నిండా రాళ్ళ ఉప్పు నింపుకోండి. ఇప్పుడు రాళ్ళ ఉప్పు నింపుకున్న తర్వాత ఈ యొక్క పాత్రని 2 చేతులతో పట్టుకోండి. రాళ్ళ ఉప్పుతో నింపినటువంటి దాన్ని. పట్టుకొని మళ్ళీ మీ యొక్క కోరిక అనేటువంటిది పూర్తిగా చక్కగా చెప్పుకోండి. ఆ యొక్క శివపార్వతులను చూస్తూ తల్లి, తండ్రి నాకన్నీ కూడా మీరే. ఈ విధంగా నా యొక్క సమస్య ఉంది. నా యొక్క జీవిత భాగస్వామితో ఆ యొక్క సమస్య అనేటువంటిది తొలగించి ఇద్దరి మధ్యన కూడా ఐకమత్యము, సఖ్యత ఇవన్నీ కూడా ప్రసాదించండి అని చెప్పి నమస్కారం చేసుకోండి రాళ్ళుప్పు పట్టుకొని. ఈ విధంగా రాళ్ళుప్పు పట్టుకొని మీ యొక్క కోరిక అనేటువంటిది చెప్పుకున్న తర్వాత ఆ యొక్క పాత్రని శివపార్వతుల యొక్క పటం ఉంది కదా! స్వామిని చూస్తూ అక్కడ గట్టు మీదన పెట్టండి. అంటే ఆ యొక్క పటము ఎదురుగుండా పెట్టండి. నమస్కారం చేసుకొని మీ యొక్క ముందర ఉన్నటువంటి ఆ యొక్క గట్టు మీదన పెట్టండి. పెట్టిన తర్వాత ఇప్పుడు ఆ యొక్క పాత్రల్లో మధ్యన ఒక కర్పూరపు బిళ్ళ పెట్టండి. పెట్టి ఆ యొక్క కర్పూరపు బిళ్ళని వెలిగించండి. అయితే అది వెలుగుతూ ఉన్నంత సేపు కూడా మీకు వచ్చినటువంటి, మీకు తెలిసినటువంటి శివుడికి సంబంధించి గానీ, దుర్గాదేవికి సంబంధించి గానీ, ఏవైనా సరే ఒక శ్లోకాలు గానీ, లేదు అనంటే శివుడివి గానీ, లేకపోతే అమ్మవారికి గానీ, మంత్రాలు గానీ, అది వెలుగుతున్నంత సేపు కేవలం ఒక 2 నిమిషాలు, ఒక 2, 3 మంత్రాలు ఏవైనా సరే చక్కగా చెప్పుకొని నమస్కారము చేసుకోండి. కాస్త చిన్న బిళ్ళ కాకుండా కాస్త పెద్ద కర్పూరపు బిళ్ళ వాడండి. ముద్ద కర్పూరం ఉంటుంది. పెద్ద బిళ్ళ ఉంటుంది. ఆ యొక్క పెద్ద బిళ్ళ పెట్టి వెలిగించండి. ఒక నిమిషము, ఒక నిమిషన్నర పాటు కనీసము వెలిగి ఉండేటువంటి విధంగా వెలిగించండి. ఈ విధంగా చేయండి సోమవారం నాడు. ఇప్పుడు అయిపోయిన తర్వాత చక్కగా ఆ యొక్క పొగ, ఆ యొక్క ధూపమంతా కూడా మీ యొక్క ఇల్లు, లేకపోతే మీరు ఎక్కడైతే నిద్రిస్తారో ఆ యొక్క గది ఖచ్చితంగా పట్టాలనమాట ఆ యొక్క పొగ. అయితే ఆ విధంగా కాబట్టి తలుపులన్నీ కూడా తెరిచి ఉంచుకోండి. కాస్త పెద్ద కర్పూరపు బిళ్ళ అనేటువంటిది వాడండి. ఇంకా కూడా వీలైతే అది ఇంకా కాస్తే ఉంది కర్పూరము కరిగిపోబోతుంది అని అన్నప్పుడు జాగ్రత్తగా ఆ యొక్క పాత్రని మీరెక్కడైతే నిద్రిస్తారో మీ యొక్క జీవిత భాగస్వామితో ఆ యొక్క గదిలోకి కూడా తీసుకుని వెళ్ళండి. ఆ యొక్క పొగ పట్టటం కోసం మళ్ళీ జాగ్రత్తగా తీసుకొనొచ్చి మీ యొక్క దేవుడి దగ్గర పెట్టేసేయండి. ఇప్పుడు ఈ విధంగా కొండెక్కిపోయిన తర్వాత అంటే కర్పూరం ఇంకా పూర్తిగా కరిగిపోయిన తర్వాత కాసేపు అక్కడే వదిలేసేయండి. దీపాలు కొండెక్కిపోయేంత వరకు కూడా అంటే దీపాలు కొండెక్కిపోవటము అనంటే ఆ యొక్క పదం వాడకూడదు కాబట్టి ఈ విధంగా చెప్తున్నాను. దీపాలు ఘనమైపోయినంత వరకు నూనె లేకపోతే నెయ్య ఇంక పూర్తిగా అయిపోయినంత వరకు కూడా ఆ యొక్క పాత్రని అక్కడే ఉంచండి. అయితే పూర్తయిపోయిన తర్వాత అదే సోమవారం నాడు సాయంత్రం ఏదో ఒక సమయంలో మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఈ యొక్క పాత్రలో ఉండినటువంటి ఈ యొక్క పూర్తి రాళ్ళుప్పంతా కూడా ఏదైనా సరే ఒక చెట్టు మొదల్లో మీరు దాన్ని పారవేసి వచ్చేయొచ్చు.
ఈ విధంగా మొదలుపెట్టినటువంటి సోమవారం నుంచి వరస్సుగా ఒక 3 సోమవారాల పాటు చేయండి. ఈ యొక్క పరిహారం అనేటువంటిది ఇదే విధంగా ఇంకా కూడా శక్తివంతంగా చక్కగా పని చేయాలి అనంటే. ఇంకా కూడా ఇదే సోమవారం ఈ యొక్క పరిహారం పూర్తయిన తర్వాత ఉదయం పూట వీలైనటువంటి వాళ్ళు అర్ధనారీశ్వర స్తోత్రం అని ఒకటి ఉంటుంది. ఆ అర్ధనారీశ్వర స్తోత్రం అనేటువంటిది చూస్తూ చక్కగా ఒక్కసారి పారాయణం చేయండి. ఒక్కసారి చదువుకోండి చాలు. ఈ విధంగా వరుసగా 3 సోమవారాల పాటు ఈ యొక్క పరిహారం చేయటం, ఒక్క మారు అర్ధనారీశ్వర స్తోత్రం చదువుకోవటం. ఇది వీలయ్యినటువంటి వాళ్ళ కోసం చెప్తున్నాను. స్తోత్రం చదువుకోలేకపోయినా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ యొక్క పరిహారం వరకు ఆచరించండి. ఖచ్చితంగా దీని వలన శుభ ఫలితాలు అనేటువంటివి ఉంటాయి. ఇంట్లో ఉండేటువంటి చిక్కులు, చిరాకులు, మనస్పర్ధలు, గొడవలు, అయిష్టతలు ఇయన్నీ కూడా తొలగిపోయి ఇద్దరి మధ్యన కూడా సఖ్యత, సామరస్యత, ప్రేమ, గౌరవము, అభిమానము ఇవన్నీ కూడా ఏర్పడతాయి దంపతుల మధ్యన. అర్థమైంది కదా! సర్వే జనా సుఖినో భవంతు. శుభార్పణమస్తు.